F2 Badminton Academy, Nellore. Selections for F2 Badminton Summer Camp. Categories: Under 11 Boys and Girls, Under 15 Boys and Girls. For more information, cell number 9618534850. రాజకీయం కంటే రక్త సంబంధానికే విలువిచ్చాడు. అక్క కోసం తన పొలిటికల్ లైఫ్ త్యాగం చేసిన తమ్ముడు. జగనన్న నన్ను క్షమించు, మా అక్కకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నానంటూ భరత్ లేఖ. బంధాలు బంధుత్వాలు మరచి రాజకీయాలు చేస్తున్న ఈ రోజుల్లో రక్త సంబంధానికి విలువిచ్చాడా యువకుడు. ఎన్నడూ ఏమీ అడగని తన అక్క మొదటిసారి కోరిన కోరిక కోసం తన పొలిటికల్ లైఫ్ ను త్యాగం చేసి ఆమెకు సపోర్ట్ చేశాడు. అదే సమయంలో తనను నమ్మిన తన నాయకుడికి క్షమాపణ చెబుతూ బహిరంగ లేఖ రాసి అక్కకు మద్దతు పలికాడు. ఇంతకీ ఎవరు ఆ యువకుడు, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మారాయి. పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి భరత్ కుమార్ తన సోదరి దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయానికి కారణాలు తెలుపుతూ ఆయన్ను పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ఒక లేఖ రాశారు. తన అక్క లక్ష్మికి మద్దతుగా తాను కూడా దర్శికి వెళుతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కూటమి పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా దర్శి పర్చూరు నియోజకవర్గాలకు సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. పర్చూరు వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి భరత్ తన సోదరి దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన అక్కకు మద్దతుగా నిలుస్తున్నట్లు భరత్ ప్రకటించారు. తనను పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలి అంటూ ఏకంగా పేపర్లో ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు మరియు నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణ అనంతరం నాకు జగనన్న పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోవడం జరిగింది. దాని తరువాత 5 ఏళ్ల పోరాటంలో నాతో ఎన్నో కేసులు, అవమానాలు పడ్డారు. నా సుఖాల్లో కంటే నా కష్టాల్లోనే నాకు తోడు నీడగా నిలిచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇన్ఛార్జీల మార్పుల వల్ల వచ్చిన కొత్త వారికి, సమన్వయం లోపం వల్ల కష్టపడే నాయకులకు, అసలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను. నన్ను క్షమించాలి అని కోరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే. నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడగకుండా సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంపు పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్లినా నామమాత్రపు ఫీజు తీసుకుని వైద్యం చేసింది. ఇప్పటి వరకు నా అక్క నన్ను ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడు అని అడిగింది. నా అక్కకి తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళుతున్నాను. జగనన్న నన్ను క్షమించండి. నాకు మీరు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించారు. కానీ నా ధర్మం నేను నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు. గొట్టిపాటి భరత్ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు. నరసయ్య గతంలో టీడీపీలో ఉండగా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరగా పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 2013లో నరసయ్య కన్నుమూయగా భరత్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. 2014 ఎన్నికల్లో భరత్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవల భరత్ సోదరి లక్ష్మికి టీడీపీ టికెట్ ప్రకటించడంతో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జరిగింది. అయితే భరత్ తన అక్కకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.